బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐక్యత అంకిత భావం లేనివారు మన తెలుగువారు అంటూ అందరూ వృద్ధ నారి అంటున్నారు బాలుని, కానీ ప్రౌఢ నారిని నేను అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని థియేటర్లు బడా నిర్మాతల చేతిలోనే ఉన్నాయని ఆయన అంటున్నారు. ఇక ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎస్పీ బాలు ఇంతటి సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? ముఖ్యంగా తెలుగు వారిని ఐక్యత అంకిత భావం లేనివారు మన తెలుగువారు అంటూ ఇంతటి సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? శిరీష, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆయన ప్రముఖ గాయకుడిగా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. చాలా కూల్ గా ఉండే వ్యక్తి. అటువంటి బాలసుబ్రహ్మణ్యం ఈ రోజు రోటరీ క్లబ్ కి సంబంధించిన సన్మాన కార్యక్రమానికి ఆయన విజయవాడ రావడం జరిగింది. దీంట్లో ఆయన మాట్లాడుతూ చాలా కీలకమైన వ్యాఖ్యలు, అదేవిధంగా సినిమా వారిని విమర్శించే విధంగా కూడా ఆయన సూటిగా వ్యాఖ్యలు చేశారు. ఐక్యత అంకిత భావం అనేది తెలుగు వాళ్ళలో కనపడటం లేదు. ముఖ్యంగా ఆయన తమిళనాడులో జల్లికట్టు నేపథ్యంలో జల్లికట్టుకి వారంతా కూడా అక్కడ సినిమా వాళ్ళు ప్రజలు కలిసి కట్టుగా పోరాడి జల్లికట్టుకు అనుమతి సాధించారు. కానీ ఇక్కడ తెలుగు వాళ్ళలో ఐక్యత లేదు, అందుకని తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందట్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా తెలుగు హీరోలకు జాతీయ అవార్డులు రావటం లేదని ఫ్యాన్స్ గోల్ చేస్తారు, కానీ ఆ స్థాయిలో సినిమాలు తీయడం లేదని ఎందుకు ప్రశ్నించరు అని చెప్పి అభిమానులు కూడా ఆయన చురకండించడం జరిగింది. అదేవిధంగా హీరోలు ఎవరైతే ఉన్నారో 100 సినిమాలు కావచ్చు, 100 సినిమా 150 సినిమా అనే రికార్డుల కోసం ఎవరైతే బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎవరికి వారు చేసుకుంటున్న నేపథ్యంలో పరోక్షంగా దాని మీద కూడా ఎస్పీ బాలు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోయి బతుకుతున్నాము. తెలుగు హీరోలు వాళ్ళకి సంబంధించి వారంతా కూడా బయట సినిమా వాళ్ళంతా కూడా వేరే ఇష్యూస్ మీద వారు మాట్లాడలేదు, కేవలం ఇమేజ్లు వాళ్ళ కలెక్షన్స్ కోసమే మాట్లాడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడటం కీలకంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిన్న సినిమాలు అనేది బ్రతికినిస్తేనే వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. కొన్ని థియేటర్లు మొత్తం కూడా బడా నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయి. చిన్న సినిమాలు బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుందని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఆయన మాట్లాడడానికి గల కారణాలు ఏంటి, దాని నేపథ్యం ఏంటి అనేది మనకు తెలియనప్పటికీ కూడా నేపథ్య గాయకుడిగా ఉన్న బాలసుబ్రహ్మణ్యం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. థ్యాంక్ యూ మధు.